చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. కాపులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రముఖ కాపు నాయకులు అన్నారు. కాపు జాగృతి అధ్యక్షుడు చందు జనార్దన్ ఆధ్వర్యంలో కాపువారి కార్తీక మాస వన సమారాధన మంగళగిరిలో ఘనంగా జరిగింది. రాజ్యాధికారం దిశగా కాపులంతా సమైక్యంగా కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఈ వన సమారాధనలో వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు, కోట వినూత, లాయర్ రజని, ఇతర కాపు ప్రముఖులు పాల్గొన్నారు. కమిటీ మెంబర్లకు, పెద్దలు, కాపు పెద్దలు ఉన్నారు, నా కాపు కుటుంబీకులు ఉన్నారు, సోదర సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఎక్కడో కాటూరు అనే గ్రామంలో పెరిగి ఇక్కడికి వచ్చి స్థిరపడి ప్రజల నాయకుడి కంటే ఒక లెజెండ్గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక మహానాయకుడు మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారు. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి మీ అందరి దీవెనలు నాకు ఉంటాయని కోరుకుంటూ ముందు ఎన్నో పనులు చేయాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నేను మీ సెలవు తీసుకుంటున్నాను. మన కాపు వన సమారాధనకు చేసిన కాపు సోదర సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు మా చందు జనార్దన్ అండ్ టీం అందరిని కూడా అభినందిస్తున్నా. అలాగే ఈ వేదిక మీద చాలా ఇంపార్టెంట్ వేదిక ఇది. మనం ఎప్పుడు మన ఆరాధన చేయడానికి శ్రీ వంగవీటి మోహనంగా గారు. ఒక్కసారి అందరూ జోహార్ వంగవీటి మోహనంగా, జోహార్ వంగవీటి మోహనంగా. మరి ఆ వంగవీటి మోహనంగా గారి కుమార్తె ఆమె సేమ్ చూడటానికి అనేక మంది ఫోన్లు చేస్తున్నాను నాకు. అన్న సేమ్ రంగా గారిని చూసినట్టే ఉంది ఆమె చూస్తామని. ఆమె మన వేదిక మీద రావటం మొట్టమొదటిసారిగా. అలాగే మరొక డైనమిక్ ఉమెన్ కోట వినూత. ఒకసారి గిడ్డుగా చెప్పని కొట్టారు మీరు. మన కాపులకి శుభారంభం ప్రారంభమైంది ఏంటంటే మన మహిళలు ఇప్పుడు దాకా ఎవరు ముందుకు రావట్లా. ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా వెనక్కి లాగాలని చూస్తున్నారు. ఈసారి అది కుదరదు. మన బలిజ ముద్దు బిడ్డ మన సోదరి వినూత వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడో విదేశాల్లో లక్షల కోట్లు సంపాదించుకుంటూ మన కులం మీద అభిమానంతో, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వాళ్ళు వచ్చి జనసేన పార్టీలో చేరారు. మన కాపుల గురించి అన్ని మీకు తెలిసి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం మనం. ఇవాళ మన ఇంపార్టెంట్ లీడర్స్ గురించి చెప్పాలి మీకు అని చెబుతున్నా. మరి ఆ అమ్మాయి బలిజం ముద్దు బిడ్డ దమ్ము ధైర్యంగా వంగవీటి మోహనంగా గారి వారసురాలుగా అక్కడ పోరాడుతూ ఆ రోజు 5 సంవత్సరాలు వీరోచితంగా వీర మహిళగా పోరాడిన మన సోదరి. మరి ఆమె ఎమ్మెల్యేగా గ్యారంటీగా సీట్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సీటు వస్తున్నారు అనుకునే సమయంలో మరి ఆమె ఏ రకంగా వంచారో మీకు తెలుసు. మన రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటాం 4% 6% మాత్రమే ఇవాళ పరిపాలిస్తున్నారు. ఆ అమ్మాయిని తన దగ్గర ఉన్న వాళ్ళతోనే ఆమె గురించి బాడీగా ప్రచారం చేసే కార్యక్రమం మనందరం టీవీలో చూసాం. ఏ తప్పు చేయలేదు కాబట్టి దమ్ముగా మేము ఉన్నారని మీ కాపు బిడ్డలని మన ముందుకు వచ్చింది ఆమె. ఒకసారి గట్టిగా మనమే సపోర్ట్ చేయాలి. ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు, కులం ముఖ్యం అంటూ వచ్చింది అమ్మాయి. మనమే సపోర్ట్ ఉంటున్నామని ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. మీ అందరూ కూడా ఇబ్బంది ఉన్నప్పుడే మనం కావాలి. మన నంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు ఏ ఛానల్ లేదు మనకంటే నన్ను అందరూ ఇది కాపు ముద్ర వేస్తున్నారంటే నేను చెప్పి అవునరా, ఇది నేను కాపుగా పుట్టాను, ఛానల్ పెట్టాను, ఇది కాపుల కోసమే పనిచేస్తుంది, ఆ తర్వాత మిగతా వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పాను. నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు, మీకు తెలుసు. ఇది కొత్తదేం కాదండి. దాసనారాయణ గారి దగ్గర నుంచి మన వాళ్ళు ముందుకు వస్తుంటే ఆయన ఇబ్బంది పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఆయన ఇబ్బంది పెట్టారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంగతి మీకు తెలిసిందే. ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెడుతున్నా ఆయన ఎదుగుతానే ఉన్నాడు, తొక్కుకుంటూ వెళ్తానే ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో
ఒక వినూత కావచ్చు, మరి అలాగే వంగవీటి వారసుల ఆశా కిరణ్ కావచ్చు, మేము వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. మేమందరం వీళ్ళ వెనకాల ఉంటాం. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ముందుండాలి, మీడియా పరంగా మేము ఉంటాం. అలాగే మా చందు జనార్దనం జేఏసీ పేరుతో కాపులందరూ ఐక్యం చేస్తూ రాష్ట్రం అంతా తిరిగి కష్టపడుతున్నాడు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేజీ మీద ఉన్నవాళ్ళు, కింద ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మన కందుకూరు ఘటన చూశారు. దారుణంగా మన కాపుల కుర్రాన్ని చంపేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం మాదిరా మేము కమ్మకొలం అని చెప్పిన వాళ్ళందరికీ మేము బుద్ధి చెప్పాం. మన వాళ్ళందరూ వెళ్ళారు ఆ రోజున. ఇప్పుడు ఆ సోదరి ఎవరైతే చంపేశారో దారుణంగా మనోండి వాళ్ళ భార్య, వాళ్ళ లక్ష్మీనాయుడు భార్య సుజాత ఇక్కడికి వచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి ఉంటే వేది మీద రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని దారుణంగా చంపేయడానికి ప్రయత్నిస్తే నడువుల దగ్గర కింద పార్టీ పనిచేయట్లా. ఏంటో ఈ గౌరవాన్ని అడిగిన వాడు లేడు. మనందరూ మన కూటమి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని మనం ఏ రకంగా కామ్గా నోరు మూసుకుంటుంటే ఇక్కడ వినూత్న ఎట్లా జైలు పాలయ్యిందో, ఇక్కడ కుర్రాళ్ళని చంపేస్తుంటే మనం ఏం చేయాలి చెప్పండి. అప్పుడు మన వాళ్ళందరూ కలిసి టీం వర్క్ చేసి మేమున్నా కాపున అండగా ఉంటే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబానికి సహాయం చేసింది. సహాయం చేస్తే ఒక పెద్ద ఆయన అంటాడు, ఏమయ్యా వీళ్ళ పొలాలు ఇస్తారా, డబ్బు ఇస్తారా అని. రమ్మ ఏమో ఒకసారి వీళ్ళ మన లక్ష్మీనాయుడు భార్య మన వేది మీద వచ్చింది, చాలా దారుణంగా చంపేశారు. ఈ అమ్మాయిని కూడా నోరు మూయించాలని ప్రయత్నించారు. అయితే మన వాళ్ళందరూ ఏకమై కాపులందరూ కలిసి విజయవాడలో మీటింగ్ చేసి మేమందరం ఉన్నామని ధైర్యం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏంట్రా మేము ఇస్తామని అందరూ కలిసి 20 లక్షల రూపాయలు ఒక గంటలో పోగు చేశాం. దట్ ఈజ్ కాపు జాతి. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనందరం ఐక్యంగా ఉండాలి. మరి వాళ్ళ ఈ కాపు జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నా, ఎక్కడో ఏ ఇబ్బంది జరుగుతున్నా మేము ఉన్నామంటూ జనాలతో అందరినీ కలుపుకొని పోతున్నాడు. అట్లా మా వాసిరెడ్డి యేసుదాస్ తుని మీటింగ్ పెట్టినప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తే మా యేసుదాస్ గారు టీం అంతా జిల్లాలో అక్కడ నిలబడి కేసులు పెట్టినప్పుడు జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడ్డవాళ్ళు యేసుదాస్ గారు ఒకడు. అట్లాగే మా అందరి మీద కేసులు పెట్టారు. తుని రైల్వే కేసులు, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఎక్కడ ఈ కాపు జాతి భయపడదు. వంగవీటి మోహన్ రంగా గారి వారసులు మేమందరం ఆశయాలు కానీ మేమందరం తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ పార్టీల పరంగా మాట్లాడట్లా. మనోడు ఏ పార్టీలు ఉన్నా పర్వాలా, మనోడు సీఎం అయ్యేవాడి దగ్గరగా వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చాడు. నెక్స్ట్ మనందరం కలిస్తే ముఖ్యమంత్రి కూడా కాపులే అవ్వాలని కూడా మా యొక్క అభిలాష. కాబట్టి రాబోయే రోజుల్లో మనోడు ముఖ్యమంత్రి అవ్వాలంటే 25% మనం బీసీలు ఎస్సీలు కలుపుకుంటే మనం ముఖ్యమంత్రి అవుతామని మీ అందరికీ తెలుసు. దానికి అనుగుణంగా ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు మన తయారు చేసుకొని మనందరం వాళ్ళ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, మరి వాళ్ళ అద్భుతంగా ఈ వనభోజన కార్యక్రమానికి చేసిన ఇట్లా చాలా గ్రాండ్ గా వనభోజనం లాగా ఉంది. తోటలో పెట్టారు. మన రజనీ వచ్చింది, ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టిన మన డైనమిక్ లేడీ. ఈ అమ్మాయి సంగతి చెప్పాలి 2 నిమిషాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయ్యింది. ఆ అమ్మాయి ఎక్కడున్నా మన వాళ్ళకి ఇబ్బంది జరిగితే అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా అన్నా ఈ అన్యాయం జరిగింది, ఏం చేయాలి, మనందరం ఉన్నాం, ఏదైనా చేయాలన్నా అంటే ఇలాంటి వాళ్ళు కదా మనం ఎమ్మెల్యేలకు ఎన్నుకోవాల్సింది. నా కోరిక అది. పనికాలను ఎన్నుకొని చాలా మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత మా వాసిరెడ్డి యేసుదాస్ చెబుతున్నాడు 40 సీట్లు ఇవ్వాలని. గతంలో 30 ఉండి మరి మన దురదృష్టం 21 పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అన్నీ అనుకుంటాగానే ఎమ్మెల్యే ఇవాళ ఎవరున్నా మనం వెళ్తే భయపడుతున్నారు. ఆ పరిస్థితి పోయి ఇలాంటి డైనమిక్ ఉమెన్స్ కి మన సోదరిమణులకి మన వినూత గాని, రజనీ గాని, ఆశా కిరణ్ గాని ఇలాంటి లేడీస్ మనం ముందు పెట్టినప్పుడే మనం ముందుకెళ్తామని మీ అందరూ తెలియజేస్తున్నా. మరి కన్నా రజనీ వాళ్ళ లాయర్గా ఉండి కాపులకే కాకుండా ఎవరికి ఇబ్బంది వచ్చిందా దమ్ముగా పోరాడుతుంది. వాడు అవతల పోలీసా, కమిషనరా, మినిస్టరా, ఆ అమ్మాయికి లెక్కలేదు. ఎక్కడి నుంచి వచ్చిందా తెలుగు అంటే ఆ అమ్మాయి కూడా ఎవరైనా ఆలోచిస్తే
కాపు బిడ్డ మన బలిజి బిడ్డ బలిజి రక్తం అని. మరి ఇలాంటి మహానుభావులందరూ మనలో ఉన్నారు. మరి వంగవీటి మోహన్ గారు దారుణంగా చంపబడినా మరి ఇలాంటి వాళ్ళందరూ అనేక వంగవీటి మోహన్ గారు ప్రతి ఒక్కరిలో మనసులో ఉన్నారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జోహార్ వంగవీటి మోహన్ గారు. మన కుటుంబ సభ్యులు, కాపు కుటుంబ సభ్యులు లక్ష్మీ నాయుడు గారి ఇందాక నేను చూశాను, ఫేస్బుక్ లో మొత్తం అన్ని చూశాను, విన్నాను. ఈ రోజు డైరెక్ట్ గా వాళ్ళని చూడడం చాలా బాధ కలిగించింది. ఆ కుటుంబానికి చిరు సాయంగా నా తరపున 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. మేమందరం మీకు సపోర్ట్ ఉంటామమ్మా. ఖచ్చితంగా ఇందాక అన్న చెప్పినట్టు మన బలం ఏంటో మనం చూపించాలి. మేమంతా ఉన్నాం. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా అన్న చందు అన్న గారికి, నా కాపు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు చందు అన్న గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న నా కాపు ఫ్యామిలీ, నా బంధువర్గం, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. నేను మీ వినుతాకోట శ్రీకాళహస్తి నియోజకవర్గం. రాయలసీమలో ఇందాక అన్న చెప్పినట్టు రాయలసీమలో మహిళలు, మగవాళ్ళు బయటికి రావాలంటేనే చాలా కష్టం. అలాంటిది మహిళలు బయట రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అలాంటి ప్రతి ఒక్క మహిళ వెనుక ఒక మగవాడు ఉన్నాడు అనడానికి నా భర్త కోట చంద్రబాబు గారు, ఆయనకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు, పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. చిన్న క్లారిఫికేషన్, ఆయన కూడా కాపు సామాజిక వర్గమే. చాలా మీడియా ఛానల్లో కమ్మ సామాజిక వర్గం అని చెప్తున్నారు, ఆయన కూడా కాపు సామాజిక వర్గమే. అండ్ నా రాజకీయ జీవితం గురించి చెప్పాలి. 3 నెలలు నాకు పెళ్ళయి 3 నెలలకే నేను మెక్సికోలో, నేను నా భర్త జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఫారెన్ లో. మంచి శాలరీ మాకు. అప్పుడు మా హస్బెండ్ కి ఎప్పటి నుంచో రాజకీయాల్లో వెళ్ళాలి, సొసైటీని మార్చాలి, మంచిగా ఈ ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ ని మార్చాలి అని చెప్తుండేవారు. నాకు ఒక భార్యగా, ఒక పత్నిగా, నాకు నా ఫ్యామిలీకి, ఇన్లాస్ కి, మా అమ్మగా నాన్నగారికి చెప్పారు. వాళ్ళు ఒకే మాట అన్నారు, ఇప్పుడు ఎందుకు, నా ఏజ్ అప్పుడు 25 అండి, నా ఏజ్ అప్పుడు 25, ఇప్పుడు ఎందుకు మీకు పాలిటిక్స్, మంచిగా శాలరీ ఏం చేస్తున్నారు, ఫారెన్ లో ఉన్నారు, లగ్జరీ లైఫ్, ఇప్పుడు ఎందుకు, ఒక 2 టైమ్స్ వెళ్ళండి, 2 టైమ్స్ తర్వాత 2 ఎలక్షన్ల తర్వాత మీరు రండి అన్నారు. మా హస్బెండ్ ఒప్పుకోలేదు. వాళ్ళు నో అంటే నో అని చెప్పారు. ఆయన ఒకే మాట అన్నారు, ఏంటంటే ఒక మహానేత వంగవీటి మోహన్ రంగా గారు వచ్చారప్పుడు, ఆయనని మనం కాపాడుకోలేకపోయాం. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారు. తరువాత ప్రజారాజ్యం అని మన చిరంజీవి గారు ప్రజల కోసం, కాపు సామాజిక వర్గం కోసం, బడుగు బలహీన సామాజిక వర్గాల కోసం వచ్చారు. అప్పుడు కూడా ఎన్నో కుతంత్రాలు, ఈ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాల్లో మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆయనని రాజకీయాల నుంచి వెళ్ళగొట్టారు. తరువాత ఇంకా లేదా, కాపులకి రాజ్యాధికారం రాదా, బడుగు బలహీన వర్గాలకి అన్యాయం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందా, న్యాయం జరగదా అనుకున్నప్పుడు ఇంకొకరు వచ్చారు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ అన్న కోసం, మాట నిలబెట్టడం కోసం ఎక్కడ తగ్గారో అక్కడ నిలబడాలని చెప్పి వచ్చారు. అప్పుడు మేము డిసైడ్ అయ్యాం. మెక్సికోలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్తారు, మా వాళ్ళందరూ వద్దు 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 అన్నప్పుడు, లక్షల జీతం వదులుకొని మీరు ఎందుకు వస్తారు, ఈ వయసు మీది కాదు అన్నప్పుడు, ఇఫ్ నాట్ నౌ వెన్, ఇఫ్ నాట్ మీ హూ అనేవాళ్ళు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఒకవేళ నేను కాకపోతే ఇంకెవరు అనేవాళ్ళు. అప్పుడు ఆయన ఇలా చెప్పి ఎంతో మంది వచ్చారు. ఈ కాపు సామాజిక వర్గం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. చూసాం కదా, వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ఎన్నో త్యాగాలు చేశారు. మనం కూడా త్యాగం చేసి దిగుదామని చెప్పి వచ్చారు. 2019 ఎన్నికల్లో నిలబడ్డాం, ఓడిపోయాం. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా, వంగకుండా, లొంగకుండా నిలబడి పోరాడుతూనే ఉన్నాం. 5 సంవత్సరాలు
పాత ప్రభుత్వంలో. ఇక్కడ అన్నగారు పాలిటిక్స్ మాట్లాడకూడదన్నారు, కానీ సందర్భం 5 సంవత్సరాలు ఎన్నో కేసులు పెట్టారు. పాత ప్రభుత్వంలో 17 కేసులు పెట్టారు మా పైన. అయినా కూడా పోరాడుతూ వచ్చాం. అప్పుడు కూడా మా వాళ్ళు చెప్పారు, అవసరమా మీకు, ఇంకా ఎలక్షన్స్ కి టైం ఉంది, ఇప్పుడైనా కనీసం వెళ్ళి మీ లైఫ్ మీరు చూసుకోండి అన్నారు. ఒకే మాట, మా నియోజకవర్గంలో ఎంతో మంది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి 15% ఉన్న కులం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి రాజ్యాధికారం చూస్తున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. 12% ఉన్న కులం ఎమ్మెల్యేలు అవుతున్నారు. అదేంటా అంటే 50,000 ఓట్లున్నా మన కాపు సామాజిక వర్గం మాత్రం అవ్వట్లేదు. ఎందుకు 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 అన్న కసితోనే నిలబడ్డారు మన వాళ్ళు, కానీ నిలబడలేకపోయారు. ఓడిపోయిన తర్వాత ఎందుకో నిలబడలేకపోయారు. మా నియోజకవర్గంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వెరీ టఫ్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అక్కడ నిలబడలేకపోయారు. అప్పుడు డిసైడ్ అయ్యాం, కసితో ఏమైతే అదైంది, పోతే ఏముంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప, అంతే కదా, పోరాడితే పోయేదేముంది, ఎద్దవ బానిస సంఖ్యలు తప్ప అని నిలబడ్డం. అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడుతున్నాం. బర 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 అని చీర పట్టి లాక్కొని వెళ్ళారు పోలీసులు 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు అధికారం వచ్చిన తరువాత కూడా పోరాడుతున్నాం, తప్పట్లేదు. కూటమిలోనే పోరాడుతున్నాం, కానీ నిలబడ్డాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు మనకి కాపు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గంలో ఐక్యత లేదు, యూనిటీ లేదు అన్నది, ఐక్యత యూనిటీ ఉంది కాబట్టే అక్కడ 11 వచ్చాయి, ఇక్కడ ఇంత మెజారిటీ వచ్చింది. ఎంతమంది ఎన్ని చెప్పినా మన యూనిటీ మనదే. నేను కింద పడిపోయాను అని అనుకున్నారు అందరూ, కానీ ఎక్కడ పడ్డానో అక్కడే లేసొచ్చాను. ఖచ్చితంగా పోరాడుతాము. నేను డౌన్ఫాల్ అయ్యాను లోపల ఉన్నప్పుడు. నాకు మన కుటుంబం నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి పెద్దలు చాలా మంది ఫోన్ చేశారు, నన్ను పర్సనల్ గా వచ్చి కలిశారు. చాలా మంది నా కుటుంబ సభ్యులందరూ నాకు అండగా ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మీ అందరికీ హార్ట్ఫుల్ గా పాదాభివందనాలు తెలియజేసుకుంటారు. పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఉద్యమ జేఏసీగా మేమంతా పనిచేసిన నేపథ్యంలో ముఖ్యమైన నాయకత్వం పెద్దలు ఆకుల రామకృష్ణ గారు, ఆకుల శ్రీను గారు, ఆసిరెడ్డి యేసుదాస్ గారు, ఆరేటి ప్రకాష్ గారు, అదేవిధంగా నల్లా విష్ణు గారు, నల్లా సూర్యచంద్ర గారి కుటుంబం నుంచి ఉద్యమం ప్రారంభమైంది. వేల్పూరి శ్రీనివాస్ గారు. ఈ రోజు రాష్ట్రంలో మనం చూసాం, వేదిక మీద లక్ష్మీనాయుడు గారు, సతీష్ మణి గారు కానీ, వినూత కోట గారిని కానీ, అనేక అంశాల్లో స్పందించే కన్నా రజనీ గారు కానీ, ఇతర ముఖ్య నాయకులు కానీ అనేక సమస్యల మీద కూడా మాట్లాడారు. యేసుదాస్ గారు కానీ, మన అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. మనం సమస్యలన్నింటినీ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళక తప్పదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ సంఘ నాయకులు అనేక మంది వచ్చారు, అనేక సంఘాల్లో అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వచ్చారు, ఎన్జిఓలో జాతీయ కార్యదర్శిగా ఉన్న రాజ్యలక్ష్మి గారు కూడా ఈ సమావేశానికి విచ్చేసిన సందర్భం ఉంది. కాబట్టి రాష్ట్రంలో 56,000 మంది ఉద్యోగులు ఉంటే 40,000 మంది దాకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తంగా 1,00,000 మంది ఉద్యోగులు ఉంటే వారికి కావాల్సిన ప్రాధాన్యత కాపు బలిజ వర్గాల ఉద్యోగులకి ఫోకల్ స్థానం అనేది తెలవకుండా నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా మన కుటుంబ సభ్యులు ఉంచారు. తప్పనిసరిగా కాపు ఉద్యోగులకి ప్రాధాన్యత గల స్థానాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. కాపు వర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి. కాపు కార్పొరేషన్ కి నిధులు కావాలి. అదే విధంగా కృష్ణా జిల్లాకి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి నామకరణం కావాలి. అదే విధంగా కృష్ణదేవరాయలు గారికి సంబంధించిన అంశంలో వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పి రాయలసీమ ప్రాంతంలో, మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో, రాజకీయ పదవుల్లో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ వేదిక మీద మన నాయకులు చాలా మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం రావడానికి చాలా కష్టపడ్డారు, కానీ చాలా
చిన్న స్థాయిలో మాత్రమే మన కుటుంబాలకి, మన వర్గానికి, మన కులానికి న్యాయం జరుగుతా ఉంది. 25% ఉన్న మనకి తప్పనిసరిగా ఓట్ల శాతం అధికంగా ఉన్నాం. అదే ఎన్నికల సందర్భంలో గుంటూరు జిల్లాలో ఓట్లు సీట్లని ఆ సందర్భంగా మన వాళ్ళు ఒక సమావేశం పెడితే రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మన మీద మాట్లాడారు. కానీ గుంటూరు జిల్లాలో మనం పోటీ చేసిన పరిస్థితి కానీ ఏమీ లేదు. కృష్ణా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో రాజకీయంగా మనకు ప్రాధాన్యత గల స్థానాలు కానీ, ప్రాధాన్యత గల పదవులు కానీ లేవు. కూటమి ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీలో సహా రాజకీయంగా పదవులు లేని పరిస్థితి ఉంది. 25% ఉన్న మనకి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా గౌరవించాలి. అదే విధంగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు లక్ష్మీనాయుడు గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. కానీ లక్ష్మీనాయుడు గారి శ్రీమతికి, సుజాత గారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆ రోజు ఏదైతే లక్ష్మీనాయుడు గారి కుటుంబం మీద హత్యాకాండ కొనసాగిందో, ఆ రోజు లక్ష్మీనాయుడు గారు మరణించిన తర్వాత వారి యొక్క సోదరులకి రాష్ట్ర ప్రభుత్వ భూమి కేటాయించింది. కానీ మరో సోదరుడు భార్గవ్ గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న కాపు సమస్య, బలిజ సమస్యల్ని, డిమాండ్లన్నింటినీ కూడా తీర్చాలి. కాపు కార్పొరేషన్ కి తప్పనిసరిగా నిధులు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడు టీవీ డిబేట్లలో మాట్లాడతాను, మీ అందరికీ సుపరిచితురాలనే. ఇవాళ ప్రత్యేకించి మాట్లాడాల్సినటువంటి నెసెసిటీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. కాపు సామాజిక వర్గంలో ఆడబిడ్డలు ఎంతమంది రాజకీయాల్లోకి వచ్చారు వేళలో లెక్కేసుకుందామా? కాపు జేఏసీలు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? ఈ కులం పార్టీ గాని లేకపోతే రాజకీయాల్లోకి ఎదగలేకపోవడానికి ప్రప్రథమ కారణం మీరు ఇంట్లో మహిళల్ని రాజకీయ ప్రచారంలో గాని, మీ సలహాదారులో గాని మీరు అసలు వాడరు. మీ తెలివితేటలు మొత్తం వాడి కష్టపడి ఓడిపోతారు కానీ ప్రచారానికి కానీ సలహాలు కానీ తీసుకోరు. రాష్ట్రానికి మొత్తం నీతులు చెప్తారు. పక్క సామాజిక వర్గం ఆడబిడ్డ వస్తే చాలు నెక్కన పెట్టుకొని తిరిగి మరి ప్రచారం చేస్తారు. మన ఇంట్లో మహిళలు మాత్రం సరేలే సాయంత్రం వచ్చేటప్పటికి వేడిగా అన్నం ఉండు, జాలి నువ్వు చేసేది, పిల్లలు కాలేజీ నుంచి వస్తారు అక్కడ సావు తగలబడు అనే ఈ పిచ్చ మాటలే మీ రాజకీయ ఎదుగుదలని 10 అడుగులు వెనక్కి లాగుతుంది. ఎన్నోసార్లు చూసేదాన్ని, మొత్తం జల్లెడేసిన చెనక్కాయల అరుణ, వంగా గీత గారు తప్ప నాకైతే ఎవరు కనపడలా. సరే ఎవరన్నా ముందుకొస్తే ఎంతో తొందరగా పడిపోతారు. ఎప్పుడు పడిపోతారా అని చూస్తుంటా, దగ్గరుండి పడేస్తారు. ఎవడో దరిద్రుడు పక్కన వాళ్ళు పడేస్తే తప్పులేదు. సిగ్గుపడండి. కాపుల్లో ఒక ఆడపిల్ల బయటకు వస్తే వారు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా దయచేసి వినమ్రతగా మీరు టచ్ చేయకండి. అది ఏ కులంలో ఏ పార్టీలో తీసుకొచ్చినా. ఎందుకంటే ఎన్నో అవరోధాలు దాటి ఆడబిడ్డలు ఇంట్లోంచి బయటకు వస్తాం. బయట రాజకీయ నాయకులు ఎదుర్కోగలం, కానీ ఇంట్లో సమాజంలో కుటుంబ సభ్యులు ఎదుర్కోలేం. అన్ని ఎదుర్కొనే తత్వాన్ని బయటకు వచ్చి రాజకీయం చేస్తున్నప్పుడు మాత్రం నిలబడండి. ఇక నా విషయం వస్తే ఏ వర్గానికో ఏ కులానికో కట్టుబడి ఉండను. ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా నేను చచ్చే చివరి వరకు పోటీ చేయను. నాకు రంగా గారంటే ప్రాణం. ఆయన ఆదర్శాలు పొలికిపుచ్చుకొని ఆయనకి ఇష్టమైన లా విద్యార్థిగా, లా సబ్జెక్ట్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలబడి ఇంటర్నేషనల్ లా చేసి ఏ నియోజకవర్గం అయినా కడప, కర్నూలు ఎన్ని మర్డర్ కేసులు వచ్చినా సరే నెత్తినేసుకొని తీసుకొని వచ్చుకుంటా. ఎందుకంటే పని చేయాల్సినోడు కాళ్ళు చేతులు వెన్నుముక్కలు ఇరిచి ఒక కాన్స్టిట్యున్సీ కట్టేస్తారు. వాడు ఆ కాన్స్టిట్యున్సీ తప్ప గడప దాటి బయటికి రాలేడు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఎవరెవరికో పక్కన వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. కన్నా రజని 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. కాపు ఆడబిడ్డ అని తెలుసు. చాలదా? ఇది కదా ప్రశంస, ఇది కదా పదవి. చేసే పనిని బట్టి ప్రశంస ఉండాలి గాని పదవులు, ఎమ్మెల్యేలు, మినిస్ట్రీలు వీటిని బట్టి గుర్తింపు ఉంటుందని నేను భావించనండి. ఈ రోజు కూడా ప్రభుత్వంలో తప్పు చేసిన కాళ్ళ పట్టుకొని నిలదీసేది ఎవర్రా అంటే, అబ్బా ఆ పిల్లలు, ఆ పిల్ల నాకురా ఎవరి తరం కాదు
కాదు, అది కాపు పిల్ల. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తప్పు జరిగిన, నా అన్న కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో తప్పు జరిగిన కాళ్ళ పట్టుకుని నిలదీసి అడగగలిగే శక్తి ఒక్క కాపింటి ఆడబిడ్డకే ఉంది. మీరేదో పదవులు ఇస్తారని చెంచాగిరితో నేను ఎప్పుడూ పనిచేయను. నేను ఎప్పటికీ ఏ పదవులు తీసుకోను. పదవి తీసుకున్నా వెన్నుముక ఇరిపేయడమే అక్కర్లా. నా బలం వంగా గారి ఏదైతే చెప్తారు చూడండి, వంగా గీత గారి గురించి పెట్టమని ప్రత్యేకమైన సోషల్ మీడియా చెప్తే నా కులం ఆడబిడ్డ గురించి నాతో తిట్టిస్తారా? పిఠాపురంలో ఎదురు నుంచుకుంది కాబట్టి ఓడిపోయింది, కానీ ఆ ఆడబిడ్డని ఎక్కడ నుంచో పెట్టినా గెలుస్తుంది. ఎందుకంటే నా కాపు రక్తం ఇంటింటికి వెళ్ళి పని చేసిద్ది, నిబద్ధత ఉంటది అని. ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా ముద్రగడ పద్మనాభం గారిని తిడితే మీకు నామినేటెడ్ పోస్ట్ వచ్చింది అని. నా కులం సార్, నా కులం. మీరందరూ 2 ఎకరాలు ఉన్నప్పుడు, రాజకీయాలు తెలియనప్పుడు ఆయన రాజు కొన్ని 100 ఎకరాలకి ఆసాము. ఎప్పుడు తింటా కూడా పక్కనికి పెట్టేవాడు. ఏ కుట్ర కోణం లేదు, ఏ స్కీములు లేదు. ఇప్పుడు చివర్లో ఎటు నుంచి ఎడిపోయాడు వృద్ధాప్యంలో. అయినా సరే నేను తిట్టను, నాకే పదవులు వద్దులేండి. మీరు పదవులు ఇస్తే నేను పదవి ఇచ్చాను, నీకు కాబట్టి ఇచ్చాను, అంతమందిని దాటుకొని ఇచ్చాను, నోరు మూసుకొని ఉండు అంటే ఉండు. కాపు ఆడపిల్లల మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.